నమస్తే అందరికీ. ఈరోజు మనం హైదరాబాదీ స్టైల్‌లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. బిర్యానీ కోసం పెద్దగా కొట్టించే ముక్కలని బాగా కడుక్కోవాలి. మ్యారినేషన్ కోసం మనకి కావాల్సిన పదార్థాలు: వేయించిన ఆనియన్స్, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు, కారం పొడి, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, ధనియాల పొడి, ఇంకా మసాలాలు వచ్చేసరికి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, జాపత్రి, మసాలా పౌడర్ మరియు నూనె, ఇంకా కొత్తిమీర మరియు నిమ్మకాయలు. ఇప్పుడు మనం మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక గిన్నెలో కడిగిన చికెన్ ముక్కలు తీసుకొని ముందుగా తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు, తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి, ముందుగా గ్రైండింగ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, సరిపడేంత ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలపాలి. అప్పుడు మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా వేయించిన ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ యొక్క ఫ్లేవర్ అయితే మనకి ముక్కకు పట్టుకుంటుంది. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ రసం వేసుకోవాలి. తర్వాత మసాలా పౌడర్ సరిపడేంత వేసుకోవాలి. జాపత్రి అయితే 3 రెమ్మలు వేసుకుంటున్నాము చిన్నవి. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోవాలి. మేమైతే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నామండి. కొంచెం పుదీనా ఫ్లేవర్ కోసం. ఈ మిశ్రమాన్ని మరోసారి మనం బాగా కలుపుకోవాలి. ఇలా మనం బాగా కలుపుకున్నట్లయితే మన మసాలాలన్నీ కూడా ముక్కకి మంచిగా పడతాయన్నమాట. ఇలా బాగా కలుపుకున్న ముక్కలని గిన్నెలో పేర్చుకొని ఒక 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా బియ్యం తీసుకొని వాటిని బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఎసరైతే పెట్టుకోవాలి. ఇందులో కొన్ని యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి నీళ్ళైతే మరిగించుకోవాలి. ఫ్లేవర్ కోసం అయితే మనం కొద్దిగా పుదీనా అయితే వేసుకోవాలి. టేస్ట్ కోసం తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి.
ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ని ఇందులో వేసుకోవాలి. బియ్యం వేసుకున్నాక ఒక 60% వరకు అయితే బియ్యాన్ని మనం ఉడికించుకుంటే చాలు. ఈ 60% ఉడికిన అన్నాన్ని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పై వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం రైస్ అయితే చికెన్ పై వేసుకోవాలి మనం. తర్వాత ఫ్లేవర్ కోసం వేయించిన ఆనియన్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం ద్వారా రైస్కి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీనిపై మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ రైస్ వేసుకోవాలి. మధ్యలో కొంచెం మసాలా అయితే వేసుకుంటున్నాము టేస్ట్ కోసం. వేసుకొని మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకుంటున్నామండి. తర్వాత కావాలనుకుంటే కొంచెం మసాలా మరియు పుదీనా, పుదీనా వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అందు గురించి కొంచెం పుదీనా ఎక్కువ వేసుకుంటున్నాము. అండ్ బిర్యానీ ఫ్లేవర్ కోసం వేయించిన ఆనియన్స్ అయితే మళ్ళీ వేసుకుంటున్నాము ఇందులో. చూడడానికి ఇది చాలా బాగా అనిపిస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మూత పెట్టి హై ఫ్లేమ్లో అయితే ఒక 10 నిమిషాలు అయితే ఉంచాలి. మనం దమ్ పెట్టాం కాబట్టి మన గిన్నె పైన ఏదైనా బరువు వస్తువు పెట్టుకుందాం. మూత క్లోజ్ ఉండాలంటే పిండి కానీ లేదా సిల్వర్ ఫాయిల్ పేపర్ కానీ పెడతారు. ప్రస్తుతానికి మన దగ్గర అయితే అది లేదు, సో ఆల్టర్నేట్గా ఇలా పెట్టాము. తర్వాత లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడి బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. వావ్, ఇదైతే చాలా బాగా కనిపిస్తుంది చూడడానికైతే. చికెన్ దమ్ బిర్యానీ చూస్తుంటేనే లొట్టలు వస్తున్నాయి నాకైతే. ఇప్పుడైతే సర్వ్ చేసుకొని చూద్దాం. నాకైతే బిర్యానీ ఫ్లేవర్ సూపర్గా వస్తుంది. బిర్యానీ అయితే సూపర్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి.